అందరికీ గ్రీటింగ్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ లార్డ్ అండ్ సేవియర్ జీసస్ క్రైస్ట్. దేవుని మహాకృపను బట్టి మరి మనము బైబిల్ అధ్యాయాన్ని ఒక క్రమ పద్ధతిలో మనం నేర్చుకోవడానికి ప్రభు సాయం చేస్తూ వస్తున్నారు. అందుని బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనం ఆది కాండము, నిర్గమకాండము పూర్తి చేసుకున్నాము. లేవి కాండంలోనికి మనం వచ్చిన్నాం. లేవి కాండంలో మనము వాక్యమును ధ్యానించుకుంటున్నాం. సో లేవి కాండం అనగా ఒక పవిత్రత గ్రంథమని, ఆరాధనా గ్రంథమని మనం నేర్చుకున్నాం. ఈ యొక్క ఆరాధనా గ్రంథాన్ని అర్థం చేసుకోవడానికి మనము దీన్ని 10 భాగాలుగా విభజించుకున్నాం. మొదటిది 5 రకాలైనటువంటి బలులు ఉంటాయి. ఆ బలుల గురించి మనం ఇప్పుడు నేర్చుకుంటూ ఉన్నాం. దహన బలి, నైవేద్య బలి, సమాధాన బలి, పాప పరిహారార్థ బలి, అపరాధ పరిహారార్థ బలి. సో ఆ తర్వాత ఇక ప్రవక్తలు, ఆ ప్రీస్ట్స్ అనగా ప్రధాన యాజకులు అభిషేకించబడుట 8 నుంచి 10వ అధ్యాయం వరకు ఈ విషయాలు మనం చూసుకుంటాం. తర్వాత దేవుడు ఇజ్రాయేలు ప్రజలకు ఒక జాతిగా వారికి కొన్ని ఆరోగ్య సూత్రాలను ఇచ్చాడు. వ్యక్తిగత ఆరోగ్య సూత్రాలను అవి మనం 11వ అధ్యాయంలో చూస్తాం. తర్వాత 12వ అధ్యాయంలో మరి తల్లిదండ్రులను గురించినటువంటి చట్టాలు, వారి గురించిన నియమాలు, తల్లిదండ్రులను వారు ఎలాగ చూసుకోవాలి అనేటువంటి విషయాలు మనకు కనబడతాయి. తర్వాత 13 నుంచి 15వ అధ్యాయంలో మనకు ఆ యొక్క లెప్రసీ గురించి మనకు కనబడుతుంది. లెప్రసీ గురించి మనం చూస్తాం. లెప్రసీ కుష్ఠరోగం గురించి, ఆ కుష్ఠరోగం లక్షణాలు ఏంటి, ఆ కుష్ఠరోగాన్ని ఎలా గుర్తించాలి, కుష్ఠరోగులకు ఎలాంటి నైతిక సూత్రాలు వారికి ఉన్నాయి, ఆరోగ్య సూత్రాలు వారు పాటించాలి, మరియు వారు దానికి ఎలాగో వారు ట్రీట్మెంట్ ఇవ్వాలి అనేటువంటి విషయాలు మనకు కనబడతాయి. ఆ తర్వాత ప్రొఫిషియేషన్ అనగా ప్రాయశ్చిత్తము, దహన బలి, నైవేద్య బలి, సమాధాన బలి, అదేవిధంగా పాప పరిహారార్థ బలి, అపరాధ పరిహారార్థ బలి, వీటన్నిటిని గురించి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మన పాపముల కొరకై, ఇజ్రాయేలు ప్రజల పాపముల కొరకై ప్రాయశ్చిత్తం చేసిన ఆ ప్రాయశ్చిత్తం గురించి మనం చూస్తాం. తర్వాత దహన బలి యొక్క ప్రత్యేకతను గురించి 17వ అధ్యాయంలో మనం చూస్తాం. 18 నుంచి 22 వరకు వారి యొక్క సామాజిక జీవితంలో మరి వారికి కొన్ని నైతిక సూత్రాలను దేవుడు ఇచ్చాడు. వాటిని గురించి మనం చూస్తాం. తర్వాత పండుగలు, ప్రవచనాలు 23వ అధ్యాయంలో మనం చూస్తాం. చివరిగా ఇజ్రాయేలు ప్రజలకు దేవుడు ఇచ్చినటువంటి ఆ యొక్క కానాను దేశం గురించిన ప్రవచనాలు, దాని గురించినటువంటి వాగ్దానాలను గురించి మనం చూస్తాం. అంటే దేవుడు ఇజ్రాయేలు ప్రజలకు కానాను దేశాన్ని వాగ్దాన దేశముగా ఇస్తానని కొన్ని వాగ్దానాలను ఇచ్చాడు. వాటిని గుర్తు చేస్తాడు, జ్ఞాపకం చేస్తాడు. దాని గురించినటువంటి ప్రవచనాలను జ్ఞాపకం చేసి ఇజ్రాయేలు ప్రజలను ప్రోత్సహిస్తాడు, ఉత్సాహపరుస్తాడు, ధైర్యపరుస్తాడు. సో ఈ విషయాలు మనకు ఈ యొక్క లేవి కాండంలో మనకు కనబడతాయి. సో మొట్టమొదటిగా మనము దహన బలిని గురించి మనం చూసుకున్నాం. ఆ దహన బలి అనేటువంటిది దేవునికి ఇంపైన సువాసనగా ఉంటుందని మనం చూసుకున్నాం. ఇది క్రీస్తు యొక్క కలువరి శిలువలో దేవుడు మరి తండ్రి అని దేవుని సంతోషపరచడానికి ఆయన తన్ను తాను ఒక బలిగా అర్పించుకున్నాడని మనం చూసాం. తర్వాత గ్రెయిన్ ఆఫరింగ్, నైవేద్య బలిలో పరిశుద్ధాత్మ దేవునికి సాదృశ్యంగా ఉన్నటువంటి ఆలివ్ ఆయిల్ ముఖ్యమైన మనం చూసుకున్నాం. ఆ తర్వాత 3వది సమాధాన బలి, పీస్ ఆఫరింగ్. సో దీని గురించి కూడా మనం చూసుకున్నాం. సో ఈ యొక్క సమాధాన బలి అనగా మన పాపముల నిమిత్తమై, మన అపరాధముల నిమిత్తమై తండ్రితో కూడా మన దేవుడు సమాధానపరచడానికై దూరంగా ఉన్న మనలను, బహుదూరంగా ఉన్న మనలను దేవునికి, తండ్రి అని దేవునికి దగ్గరగా తీసుకురావడానికై ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు సమాధాన బలిగా అర్పించబడ్డాడని మనం చూస్తున్నాం చాలా వాక్యాలు. సో ఈరోజు మనము
పాప పరిహారార్థ బలి అనేటువంటి నాలుగవ బలి గురించి మనం నేర్చుకుంటాం. పాప పరిహారార్థ బలి, సిన్ ఆఫరింగ్. సో మొదటి 3 బలులేమో దేవుని యొక్క నైతికతను, దేవుని యొక్క సౌశల్యతను, దేవుని యొక్క పరిశుద్ధతను, దేవుని యొక్క మరి ఆ యొక్క గుణాలను అవి మనకు తెలియచేస్తాయి. ఈ యొక్క 4, 5 బలులు అనగా పాప పరిహారార్థ బలి మరియు అపరాధ పరిహారార్థ బలి, ఈ యొక్క 2 బలులు కూడా మనిషి చేసినటువంటి పాపమును గురించి జ్ఞాపకం చేస్తాయి. మనిషి చేసినటువంటి పాపమునకు దేవుడైనటువంటి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు చేసినటువంటి ప్రాయశ్చిత్తమును గురించి మనకు తెలియజేస్తాయి. మొదటి 3 బలులేమో దేవుని యొక్క నైతికతను, సౌశల్యతను తెలియజేస్తాయి. 4, 5 బలులేమో మానవుడు చేసినటువంటి పాపమును మరియు దానికి ప్రాయశ్చిత్తమును గురించి మరి మనకు తెలియజేస్తాయి. సో ఈ యొక్క పాప పరిహారార్థ బలి మనం చూసినట్లయితే లేవీకాండము 4వ అధ్యాయంలో మనకు కనబడుతుంది. సో ఈ యొక్క పాపము అనేటువంటిది అసలు మొదటిగా పాపము అంటే ఏంటి, పాపం అనగా ఏంటనేటువంటి మనం తెలుసుకోవాలి. సో పాపం అనగా ఏంటి? వాట్ ఈస్ సిన్? ఎవరైనా చెప్పగలరా? దేవుని ఆజ్ఞను అతిక్రమించటమే పాపం. వెరీ గుడ్. దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించటమే పాపము. ఆజ్ఞ అతిక్రమమే పాపము. ఎక్కడుందా వాక్యము? ఆజ్ఞ అతిక్రమమే పాపము. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 4వ వచనం. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 4వ వచనం చదవండి. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం. 1 John chapter 3 verse 4. పాపం చేయు ప్రతి వాడును ఆజ్ఞను అతిక్రమించును. ఆజ్ఞ అతిక్రమమే పాపము. ఆజ్ఞ అతిక్రమమే పాపము. సో ఇంగ్లీష్ లో ఏముంది భార్గవ్? ఆజ్ఞ అతిక్రమమే పాపము. హలో. yes భార్గవ్. 1 John chapter 3 verse 4. Yes. Everyone who makes a practice of sinning also practices lawlessness. Sin is lawlessness. Sin is lawlessness. Lawlessness is sin or sin is lawlessness. అంటే ఆజ్ఞ అతిక్రమమే పాపము. దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ధర్మశాస్త్రం ఇచ్చాడు, దానిలో ఆజ్ఞలు ఇచ్చాడు, నైతిక సూత్రాలను ఇచ్చాడు, వారికి సామాజిక విలువలు నేర్పించాడు. వీటినన్నిటినీ పాటించుకోవటమే పాపము. ప్రియమైనటువంటి దేవుని విన్నాను చూడండి. అందుకనే దేవుడు ఇక్కడ స్పష్టంగా ఉన్నాడు. వారు ఆజ్ఞల విషయంలో తప్పిపోయిన ఎడల, ఆజ్ఞలను మీరిన ఎడల వారు బలులు అర్పించవలసి ఉన్నది అని సెలవిస్తా ఉన్నాడు. సో కాబట్టి ఆజ్ఞ అతిక్రమమే పాపము. దిస్ ఇస్ వాట్ వీ షుడ్ రిమెంబర్, షుడ్ ఆల్వేస్ రిమెంబర్ దట్ పాపం అంటే ఏదో వ్యభిచారం చేస్తేనో, లేకుంటే పాపం అంటే ఏదో మరి దొంగతనం చేస్తేనో, లేకుంటే పాపం అంటే మరి అబద్ధం ఆడితేనో, లేకుంటే పాపం అంటే మనకు బైబిల్లో మరి వాళ్ళు చేసినట్లుగా ఆ యొక్క లోభము చూపించటమో, లేకుంటే ఇతరులు దొంగిలించటమో, ఇవి చేస్తేనే పాపం అని మనం అనుకుంటాం. రైట్. సో మానవుని జ్ఞానము, ఈ లోకంలో ఉన్నటువంటి ప్రజల యొక్క జ్ఞానము అంత మట్టుకే ఉన్నది. కానీ వాక్యం ఏం చెప్తుంది? వాక్యం చెప్పేది ఏంటంటే ఆజ్ఞ అతిక్రమమే పాపము. దేవుడిచ్చినటువంటి ఆజ్ఞను పాటించకపోతే పాపము. ఆదివారం ఆరాధన దినము, అది పరిశుద్ధ దినము, పరిశుద్ధపరచబడిన దినము. ఆదివారం ఆరాధన దినమున నా పరిశుద్ధ ఆలయంలో నీవు ఉండి నన్ను ఆరాధించాలి అని దేవుడు ఆజ్ఞాపించాడు. మీ పశువులైనను మీ యొక్క మరి ఏవి కూడా ఆ దినమున పని చేయడానికి వీలు లేదని సెలవిచ్చాడు. సో ఆదివారం ఆరాధనకు వెళ్ళకపోవడమే పాపము. ఆదివారం ఆరాధనకి సమయానికి వెళ్ళకపోవడమే పాపము. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆజ్ఞ అతిక్రమమే పాపము. సో కాబట్టి we should be very very careful. ఎందుకనంటే
దేవుడు ఏమని సెలవిస్తా ఉన్నాడు? యోహాను రాసిన మొదటి పత్రికలోనే 2వ అధ్యాయంలో 6వ వచనంలో మనం చూసుకున్నట్లయితే అక్కడ ఒక మాట అంటున్నాడు. ఆయన యందు నిలిచిన వాడని ఆ చెప్పుకొనువాడు ఆయన ఎలాగూ నడుచుకొనెనో అలాగే తాను నడుచుకున్న బద్ధుడై ఉన్నాడు. సో ఆయన ఎలాగూ నడుచుకునేనో అలాగే తానును నడుచుకున్న బద్ధుడై ఉన్నాడు. సో కాబట్టి దేవుడు ఎలాగ నడుచుకున్నాడు? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు లోకానికి వచ్చినప్పుడు మనిషిగా వచ్చాడు, శరీర రూపంలో వచ్చాడు, తండ్రి వద్ద నుంచి ఆజ్ఞ తీసుకొని వచ్చాడు, తండ్రి ద్వారా వచ్చాడు. మరి తండ్రి చెప్పినటువంటి మాటలకు ఆయన తండ్రి ఇచ్చినటువంటి ఆజ్ఞలు ఏంటి? ఆయనకి దేవాతి దేవుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తునికి లోకంలోని పంపించినప్పుడు ఆయనకి ఇచ్చిన ఆజ్ఞలు ఏంటి? మరి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు చేసింది ఏంటి? యోహాను సువార్త 17వ అధ్యాయము, యోహాను సువార్త 17వ అధ్యాయంలో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మరి ఆయనకి ఇచ్చినటువంటి ఆజ్ఞలు ఆయన నెరవేర్చాడా లేదా అక్కడ స్పష్టంగా చెప్తాడు. యోహాను సువార్త 17వ అధ్యాయము 4వ వచనం. చేయుటకు నువ్వు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. రైట్. ఏమంటున్నాడు ఇక్కడ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు? చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. ప్రభా, దేవా, తండ్రి, నీవు నాకు ఇచ్చినటువంటి ఆజ్ఞలన్నిటిని నేను పాటించాను, నువ్వు నాకు అప్పచెప్పిన పని అంతటిని కూడా నేను చేశాను అని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు సెలవిస్తా ఉన్నాడు. కనుక ఆయన ఏమంటున్నాడు? మరి నన్ను మహిమపరచుము అంటున్నాడు. నేను నిన్ను మహిమపరిచిన రీతిగా నీవు నన్ను మహిమపరచుము అని అంటున్నాడు. 6వ వచనం. లోకం నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుషులకు నీ నామమును ప్రత్యక్షపరిచితిని, వారు నీ వారై ఉండిరి, నీవు వారిని నాకు అనుగ్రహించితివి, వారు నీ వాక్యము గైకొని ఉన్నారు. తండ్రి అయిన దేవుడు ఏం చెప్పాడు? నువ్వు వెళ్ళు, వాక్యంను బోధించు, రోగులను స్వస్థపరచు, తర్వాత కలువరి సెలవులో నీ ప్రాణమును బలిగా అర్పించు అని చెప్పాడు. సో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు తూచా తప్పకుండా తండ్రి అయినటువంటి దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞలన్నిటిని కూడా పాటించాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, రక్షణ పొందినటువంటి మనము దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆజ్ఞలను మనం పాటించి బద్దులమై ఉన్నాం. సో మనము ఆయన ఎరిగిన వారమై ఉన్నాం చెప్పుకునే ఎట్లా మనము ఆయన ఎలాగూ నడుచుకున్నానో అలాగనే మనము నడుచుకున్న బద్దులమై ఉన్నాము. తద్వారా మనము పాపమునకు అవకాశం ఇవ్వకుండా ఉంటాం. సో ఆజ్ఞ అతిక్రమమే పాపము. మరి ఇంకా పాపం అంటే ఇంకా ఏం డెఫినిషన్స్ చెప్పాడు వాక్యంలో? ఎనీ ఐడియా? మనసులో అనుకున్నా కూడా అది పాపమేనయ్యా. మనసులో అనుకున్నా కూడా పాపమే. కరెక్ట్. సో యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం. తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు, ఏ నరహంతకుడును నిత్య జీవం ఉండదని మీరు ఎరుగుదురు. ఓకే. యోహాను సువార్త 3వ అధ్యాయము 17వ వచనం. సమస్త దుర్నీతి పాపము అని ఉంటది. ఓకే, సారీ, సకల దుర్నీతి పాపము, సారీ క్షమించండి, 5వ అధ్యాయము 17వ వచనం. మొదటి యోహాను 5వ అధ్యాయము 17వ వచనం. సకల దుర్నీతియు పాపము, అయితే మరణకరణము కాని పాపం కలదు. సో సకల దుర్నీతి పాపము,
ఇంగ్లీష్లో ఏం రాసిందంటే ఆల్ అన్రైచియస్నెస్ ఈజ్ సిన్. సిన్ ఈజ్ ఆల్ అన్రైచియస్నెస్ అంటే దుర్నీతి. దుర్నీతి అంటే ఏంటి? నీతిగా జీవించలేకపోవటమే. నీతిగా జీవించలేకపోవటమే దుర్నీతి. అంటే దేవుడు చెప్పినటువంటి ఆ యొక్క ఆజ్ఞల చొప్పున నడుచుకోనకుండా మరి దుర్నీతిగా జీవించటమే పాపము. అంటే నీతి అంటే అబద్ధమాడొద్దని, లేకుంటే కరప్షన్ చేయొద్దని, లేకుంటే ఒకరి మీద ఒకరు కొండెములు సాడీలు చెప్పుకొనవద్దని. సో ఆ విధంగా వాక్యం సెలవిస్తూ ఉన్నప్పుడు మనం దాని ప్రకారముగా జీవించకుండా మన లోకానుసారంగా మన పాత స్వభావం, ప్రాచీన స్వభావం అనుసరించి మనం జీవిస్తున్నట్లయితే అది దుర్నీతి, అది పాపము. మనుషుని యొక్క నీతి. మనుషుని యొక్క నీతి అంటే ఎప్పుడు కూడా మా కొలీగ్ ఒక ఆయన ఒక మాట చెప్తా ఉంటాడు. మనుషుని యొక్క నీతి గురించి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. సో మనుషుని యొక్క నీతి ఎలాంటిదంటే మా కొలీగ్ ఏం చెప్తాడంటే కరప్ట్ హో బట్ ప్రాంప్ట్ హో అని అంటాడు. సో అంటే నువ్వు కరప్షన్ చెయ్యి, నువ్వు ఆ యొక్క దుర్నీతి నువ్వు చెయ్యి, అయితే నువ్వు ప్రాంప్ట్గా పనిచేయి. అంటే నీ పని నువ్వు సమయానికి అన్నీ చేస్తే నువ్వు కరప్షన్ చేసినా కూడా పర్వాలేదు అని అంటాడు. సో దట్ ఈస్ ద రైచియస్నెస్ ఆఫ్ ది వరల్డ్. అది ఈ లోకంలో ఉన్నటువంటి స్టాండర్డ్. డూ కరప్షన్ బట్ బీ ప్రాంప్ట్ అంటే ఆ యొక్క అది ఎంత భయంకరమైనటువంటి మాట చూడండి. సో నీ పని నువ్వు చెయ్యి, నువ్వు అన్ని సకాలాన్ని చెయ్యి, నువ్వు యూ డెలివర్ వాట్ యు హ్యావ్ టు డెలివర్. దెన్ ఇఫ్ యు డూ కరప్షన్ నో ఇష్యూ. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా చూడండి, అది దుర్నీతి, మనుషుని యొక్క నీతి. ఇజ్రాయేల్ ప్రజల గురించి దేవుడు ఏం చెప్తా ఉన్నాడు? వారు స్వనీతిని ఆధారం చేసుకొని నడుచుకున్నారు కనుక వారు దేవుని యొక్క రక్షణలోనికి రాలేకపోయారు, దేవుణ్ణి వారు గ్రహించలేకపోయారు అని అక్కడ పౌలు గారు చెప్తా ఉన్నాడు. రోమిలకు రాసినటువంటి పత్రికలో మనకు ఆ మాట కనబడుతూ ఉన్నది. సో కాబట్టి వాళ్ళు ఏం చేశారు? వారు సొంత నీతిని బట్టి నడుచుకున్నారు కనుక వారు దేవుని గ్రహించలేకపోయారు, దేవుని వద్దకు రాలేకపోయారు, రక్షణ మారు మనసు వారు పొందలేకపోయారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కాబట్టి మనం ఇక్కడ గమనించవలసింది ఏంటంటే సమస్త దుర్నీతి పాపము. కాబట్టి అలాగే మనము చేయకూడదు, దుర్నీతిగా మనము ఉండకూడదు. మరొక మాట మనం యాకోబు రాసినటువంటి పత్రికలో చూస్తాం. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం. కాబట్టి మీలోనైనది చేయనెరిగియు అలాగు చేయని వానికి పాపం కలుగును. కాబట్టి మేలైనది చేయనెరిగి అలాగూ చేయని వానికి పాపము కలుగును. సో దట్ మీన్స్ నువ్వు ఒక వ్యక్తి నీ దగ్గరికి వచ్చాడు, అతనికి మేలు చేయడానికి నీ దగ్గర అన్నీ ఉన్నాయి. సో నీకు తెలుసు, నీకు సామర్థ్యం ఉంది, నీకు సఫిషియెంట్గా కూడా ఉంది, ఆ తర్వాత కూడా నువ్వు చేయొచ్చు. బట్ ఎట్ ఆ వ్యక్తి వచ్చినప్పుడు నువ్వేం చెప్తావు? అయ్యో నా దగ్గర డబ్బులు లేవు, అయ్యో నాకు పని ఉంది, అయ్యో నేను ఈరోజే ఫలానా చోటుకు వెళ్ళాలి, లేకుంటే నీకు హెల్ప్ చేసేవాడిని అని ఒక వ్యక్తికి ఒక మేలు చేయవలసినది చేయకుండా ఆ వ్యక్తికి మనము మేలు చేయకపోయినట్లయితే అది పాపమగును అని అంటున్నాడు. చూడండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం చేయలేని, మనకు సామర్థ్యం లేకపోతే ఓకే ఫైన్, కానీ మనం సామర్థ్యం ఉండి కూడా మనం మేలు చేయగలిగి ఉండి కూడా మేలు చేయకపోతే అది పాపము అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. కొత్త నిబంధనలో దేవుడు ఇంత ఉన్నతమైనటువంటి స్టాండర్డ్స్ మనకు అనుగ్రహించున్నాడు. పాత నిబంధనలో పాపము అనేటువంటిది మరి ఒక మెట్టు అయితే,
కొత్త నిబంధనలో దాన్ని దేవుడు ఉన్నతమైనటువంటి స్థానానికి తీసుకువెళ్ళాడు. ఒక స్త్రీని మోహపు చూపుతో చూసిన యెడల ఆ స్త్రీతో నువ్వు పాపం చేసినట్లే అని వాక్యం సెలవిస్తా ఉన్నది. ఒక వ్యక్తిని నువ్వు ద్రోహి అని నువ్వు పలికిన యెడల మరి నువ్వు శిక్షకు పాత్రుడు అని వాక్యం సెలవిస్తా ఉన్నది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, therefore we should be very very careful in our spiritual life. మన ఆత్మీయ జీవితంలో మనము చాలా మరి జ్ఞానం కలిగి, తెలివి కలిగి, ఎంతో భయంతో, వణుకుతో మనం నడుచుకోవలసి ఉన్నది. చూడండి, ఇదే యోహాను రాసినటువంటి పత్రికలో, ఇదే పేతురు రాసిన మొదటి పత్రికలో దేవుడు కొన్ని మాటలను అక్కడ మనకు సెలవిస్తా ఉన్నాడు. చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 1, 2, 3 వచనాలు. ప్రభు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము ఆ పాలను ఆపేక్షించుడి. చూడండి, ప్రభు దయాళుడని మీరు రుచి చూచి ఉన్నాడలా. ప్రభు కలిగిన వాడు, దయాళుడు, ప్రేమమయుడు, దయామయుడు అని మనం రుచి చూసినాడలా. రుచి చూసినటువంటి వారు ఎలా ఉంటారు ఇక్కడ చెప్తా ఉన్నాడు. సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇవన్నీ కూడా మన పాపంలోకి నడిపిస్తాయి. ఇవన్నీ మన పాప స్వభావము, సాతాను స్వభావము క్లియర్ కట్ గా పాపములకు సాదృశ్యంగా ఉన్నాయి. మొట్టమొదటి సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని. సో వీటన్నిటిని ఎవరైతే దేవుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు దయాళుడు అని ఎరుగుతారో, రుచి చూస్తారో, వారు వీటన్నిటిని కూడా మానివేస్తారు. అయితే ఇంకేం చేస్తారు? క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. సో వారు క్రొత్తగా జన్మించిన శిశువుల వలె ఉంటారు. వారికి ఏం తెలియదు. పాపమును వారి పాపమును క్షమించబడి ఉన్నాయి, వారు పాపమును విడిచి ఉన్నారు, వారు శుద్ధీకరించబడి ఉన్నారు, పవిత్రపరచబడి నూతన స్వభావం కలిగిన వారే. పసిపిల్లల వంటి స్వభావం వారు ధరించుకొని కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయం ఎదుగు నిమిత్తం ఆ పాలను అపేక్షించుడి. నిర్మలమైనటువంటి వాక్యమును పాలను మనము అపేక్షించాలి, త్రాగాలి. వాక్యం అనే పాలను మనం త్రాగాలి. చిన్న పిల్లవాడు ఎలాగైతే మరి ఎలాంటి కల్మషం లేకుండా ఉంటారో, అలాగనే మనం కూడా దేవుని యొక్క వాక్యం అనే పాలను మనం త్రాగుతూ, మనం శుద్ధీకరించుకుంటూ నిష్కల్మషముగా నిర్మలమైనటువంటి వారంగా ఉండాలని ప్రభు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అది అంత సులువైనటువంటి పని కాదు. పెద్దవాళ్ళు అయిన తర్వాత చిన్నపిల్లల్లాగా ఉండాలంటే అది సాధ్యమా? చిన్నపిల్లల స్వభావంలాగా ఉండాలంటే సాధ్యమా? సాధ్యం కాదు. న్యాచురల్గా సాధ్యం కాదు, స్వాభావికంగా సాధ్యం కాదు, భౌతికంగా సాధ్యం కాదు, లోకానుసారకంగా సాధ్యం కాదు. అయితే దేవుడు సెలవిస్తూ ఉన్నాడు, నిర్మలమైన వాక్యమును పాల వలన అది సాధ్యం అంటున్నాడు. వాక్యం వలన సాధ్యం అంటున్నాడు. వాక్యంతో మన హృదయంలో నింపుకుంటూ ఉన్నప్పుడు, వాక్యంతో మన యొక్క తలంపులను నింపుకుంటూ ఉన్నప్పుడు, వాక్యములో మనం వేరుపారుతూ ఉన్నప్పుడు తప్పకుండా మనం పాపమును జయించేటువంటి వారం ఉంటాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దిస్ ఇస్ వాట్ ది వర్డ్ ఆఫ్ గాడ్ సేస్. వాక్యం ఒకటే మనకు మార్గం, వేరే మార్గం లేదు. వాక్యము ద్వారా మనము నిర్మలమైనటువంటి వారంగాను, పసిపిల్లల వల్లే మనం నిష్కల్మషమైనటువంటి వారంగాను మనం ఎప్పటికప్పుడు శుద్ధీకరించుకుంటూ మరి
మరి మనం దేవుని ఎదుట యోగ్యులుగా మనం నిలబడడానికి దేవుని వాక్యం మనం సహాయం చేస్తుంది. కాబట్టి వాక్యం అనే పాలను మనం త్రాగాలి. అప్పుడు మనము పాపమును జయిస్తాం. సో లెట్ us కమ్ బ్యాక్ టు లెవిటికస్, లేవికాండంలోనికి మనం వద్దాం. సో ఈ యొక్క పాప పరిహారార్థ బలి వారు సంవత్సరానికి 3 సార్లు చేస్తారు. ఒకటి బోరలు ఊదే పండుగ, తర్వాత పర్ణశాలల పండుగ, తర్వాత యామ్ కిఫోర్ అనే ఒక దినము వారికి ఉంటుంది. సంవత్సరంలో ఒక దినం ఉంటుంది, అది ప్రాయశ్చిత్త దినము. ఆ దినమును వారు ఏం చేయాలంటే మరి అన్ని పనులు మానుకొని దేవుని సన్నిధికి వచ్చి పాప పరిహారార్థ బలిని అర్పించి వారి పాపముల విషయమై పశ్చాత్తాపడాలి, వారు ఏడవాలి. అందుకని ఇజ్రాయేల్ దేశంలో ఒక గోడ ఉంటుంది, మరి మీరు వినే ఉంటారు. ఆ గోడ పేరు ఏం పేరు తెలుసా? ఆ గోడ దగ్గరకు వెళ్తారు. ఆ గోడ దగ్గరికి వెళ్ళి అక్కడ ప్రార్థన చేస్తారు. ఆ గోడ పేరు ఏంటంటే ఏడ్పుల గోడ, వాల్ ఆఫ్ సారో, ఏడ్పుల గోడ. సో ఆ గోడ దగ్గరికి వెళ్ళి పశ్చాత్తాపడతారు, దుఃఖపడతారు, దేవుని దగ్గర సమాధాన పడతారు, దేవుని దగ్గర పాపములు ఒప్పుకుంటారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ విధముగా ఇజ్రాయేలు ప్రజలు వారు తెలిసి తెలియక చేసిన ప్రతి పాపమునకు ప్రాయశ్చిత్తము కొరకై మరి బోరల ఊదే పండుగ, పర్ణశాలల పండుగ, యామ్ కిఫోర్ అనే ప్రాయశ్చిత్త దినమున వారు మరి ఈ యొక్క పాప పరిహారార్థ బలిని అర్పిస్తారు. మరి దాన్ని చేసేటువంటి క్రమం ఏంటి చూడండి. లేవికాండము 4వ అధ్యాయం, లేవికాండము 4వ అధ్యాయము 1 నుంచి 7 వచనాలు చదువుకుందాం. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలుతో ఇట్లనము, యెహోవా ఆజ్ఞలన్నిటిలో దేని విషయమైనను ఎవరైనా పొరపాటున చెయ్యరాని కార్యములు చేసి పాపి అయిన ఎడల, ఎట్లనగా ప్రజలు అపరాధులగునట్లు అభిషిక్తుడైన యాజకుడు పాపము చేసిన ఎడల, తాను చేసిన పాపమునకై నిర్దోషమైన కోడెదూడను యెహోవాకు పాప పరిహారార్థ బలిగా అర్పింపవలెను. అతడు ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునకు యెహోవా సన్నిధిని ఆ కోడెను తీసుకొని వచ్చి కోడె తల మీద చెయ్యి ఉంచి యెహోవా సన్నిధిని కోడెను వధింపవలెను. అభిషిక్తుడైన యాజకుడు ఆ కోడె దూడ రక్తంలో కొంచెము తీసి ప్రత్యక్షపు గుడారమునకు దానిని తేవలెను. ఆ యాజకుడు ఆ రక్తంలో తన వ్రేలు ముంచి పరిశుద్ధ మందిరము యొక్క అడ్డు తెర ఎదుట ఆ రక్తంలో కొంచెము 7 మారులు యెహోవా సన్నిధిని ప్రోక్షింపవలెను. అప్పుడు యాజకుడు ప్రత్యక్షపు గుడారములో యెహోవా సన్నిధినున్న సుగంధ ద్రవ్యముల ధూప వేదిక కొమ్ముల మీద ఆ రక్తంలో కొంచెము చమిరి ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునొద్దనున్న దహన బలిపీఠము అడుగున ఆ కోడ యొక్క రక్తశేషమంతయు పోయవలెను. 8 కూడా చదువు. మరియు అతడు పాప పరిహారార్థ బలి రూపమైన ఆ కోడె క్రొవ్వు అంతయు దాని నుండి తీయవలెను. ఆంత్రములలోని క్రొవ్వును, ఆంత్రమూలము మీది క్రొవ్వంతటిని, మూత్ర గ్రంథులను, పాటి మీది డొక్కలపై నున్న క్రొవ్వును, మూత్ర గ్రంథుల పైనున్న కాలేజము మీది వపను సమాధాన బలియగు ఎద్దు నుండి తీసినట్లు దీని నుండి తీయవలెను. యాజకుడు దహన బలిపీఠము మీద వాటిని ధూపము వేయవలెను. ఓకే, సో ఇక్కడ మనం గమనించినట్లయితే ఏమంటున్నాడు, మరి ఎవడైనాను యెహోవా ఆజ్ఞలన్నిటిలో దేని విషయమైనను ఎవరైనా పొరపాటును చేయరాని కార్యము చేసి పాపి అయిన ఎడల, ఒకవేళ యాజకుడే పాపము చేసిన ఎడల, అభిషిక్తుడైన యాజకుడు పాపము చేసిన ఎడల, ఇంకా మనం ముందుకు వెళ్ళినట్లయితే ఒక అధికారి పొరపాటును పాపము చేసిన ఎడల, లేకుంటే ఇజ్రాయేల్ సమాజం అంతయు పాపము చేసిన ఎడల, మరి
దేశస్తుల్లో ఎవడైనా పాపము చేసిన ఎడల అది వ్యక్తిగత పాపం అవ్వచ్చు, సామూహిక పాపం అవ్వచ్చు, ఇజ్రాయేల్ జాతి పాపం అవ్వచ్చు, లేకుంటే ఒక అధికారి పాపం అవ్వచ్చు, లేకుంటే యాజకుడే పాపం చేయవచ్చు. సో ఇజ్రాయేలీలో ఎవరు దేవుని యొక్క ఆజ్ఞను మీరి పాపము చేసినా, మనం ఇందాక చదువుకున్న ఆజ్ఞ అతిక్రమమే పాపము. అందుకని ఇక్కడ ఏమన్నాడు, యెహోవా ఆజ్ఞలన్నిటిలో దేని విషయమైన ఎవరైనా పొరపాటున చేయరాని కార్యం చేసి పాపి అని ఎడలా, సో వారు ఏం చేయాలి, ఒక కోడిని తీసుకొని ప్రత్యక్ష గుడారం ద్వారం ఎద్దకు తీసుకురావాలి, అక్కడ దాన్ని వధించాలి, దాని మీద చేతులు ఉంచాలి, చేతులుంచి యాజకుడు ప్రతిష్ఠించబడినటువంటి యాజకుడు సమక్షంలో దాన్ని వధించి దాని యొక్క రక్తమును ఒక పళ్ళెంలో తీసుకొని ఆ రక్తములో కొంచెమును ప్రధాన యాజకుడు తీసుకొని ఎక్కడికి రావాలి, అడ్డు తెర దగ్గరకు రావాలి. అడ్డు తెరలు ఎక్కడ ఉంటాయి? ప్రత్యక్ష గుడారంలో అడ్డు తెరలు ఎక్కడ ఉంటాయి? ఎన్ని చోట్ల ఉంటాయి? అతి పరిశుద్ధ స్థలం. అతి పరిశుద్ధ స్థలానికి మధ్య అడ్డు తెర ఉంటుంది, మరియు పరిశుద్ధ స్థలానికి మన యొక్క ఔటర్ కోర్టుకి మధ్య కూడా అడ్డు తెరలు ఉంటాయి, రైట్? సో ఆ అడ్డు తెర ఔటర్ కోర్టుకి పరిశుద్ధ స్థలానికి మధ్య ఉన్నటువంటి అడ్డు తెరల మీద యాజకుడు ఏం చేయాలి, ఆ రక్తంలో వేలు ముంచి 7 మార్లు ఆ యొక్క అడ్డు తెరలకు పూయాలి. అడ్డు తెరలకు పూసినప్పుడు ఆ తర్వాత కొంత రక్తం ఏం చేయాలి, యెహోవా సన్నిధిని ఉన్న సుగంధ ద్రవ్యముల ధూపు వేదిక కొమ్ముల మీద రక్తములో కొంచెము చమరాలి. ఆ తర్వాత మిగిలినటువంటి శేష రక్తమును ఎక్కడ చేయాలి, దహన బలిపీఠం అడుగును పోయాలి, ప్రోక్షించాలి. సో 3 చోట్ల చేయాలి. సో ఇప్పటి వరకు అంతకుముందు అర్పించినటువంటి బలుల్లో రక్తం అంతా కూడా బలిపీఠం చుట్టే వారు ప్రోక్షించాలి. అయితే పాప పరిహారార్థ బలి మాత్రము ఆ యొక్క అడ్డు తెరలకు 7 మార్లు పోయాలి. తర్వాత లోపల ఉన్నటువంటి ఆ దౌపు వేదిక కొమ్ముల మీద కూడా పోయాలి. మిగిలినటువంటి శేష రక్తము బలిపీఠం దగ్గర ప్రోక్షించాలి, బలిపీఠం కింద ప్రోక్షించాలి. సో ద డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ అడ్డు తెరలకు రక్తం పోయాలి. ఎందుకు పోయాలి అడ్డు తెరలకు రక్తం అంటే, పరిశుద్ధ స్థలంలో ఉన్నటువంటి దేవునికి, మరి పరిశుద్ధ స్థలంలో ఉన్నటువంటి దేవుడు ఆ యొక్క అడ్డు తెరలో మరి ఆ పాపం అడ్డుగా ఉన్నటువంటి పాపమును పరిహారంగా మరి ఆ యొక్క తెరలకు పోస్తారు. అంటే మనము క్రొత్త నిబంధనలు మనం చూసినట్లయితే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు కూడా ఒక్కసారే తను తాను బలిగా అర్పించుకొని ఆ మధ్య అడ్డు తెరలన్నింటినీ కూడా తొలగించి ఆయన రక్తము ద్వారా అతి పరిశుద్ధ స్థలంలోని ప్రధాన యాజకుడుగా వెళతాడు. తద్వారా మరి మనం కూడా మనకు దేవునికి మధ్య ఉన్న అడ్డు తెర తొలగిపోయి మనము డైరెక్ట్గా దేవునితో మాట్లాడే, దేవునికి ప్రార్థించేటువంటి భాగ్యం దేవుడు మనకు ప్రసాదించాడు. సో ఆ అడ్డు తెరలు పూసినటువంటి రక్తము ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు రక్తమునకు సాదృశ్యంగా ఉన్నది. కొత్త నిబంధనలు ఎఫెసీయులకు రాసిన పత్రికలో మనం చూసినట్లయితే, మరియు హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో మనం చూసినట్లయితే, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు కలువరి శిలువలో మరణం పొందినప్పుడు ఏమైంది, ఆ యొక్క ప్రత్యక్ష గుడారం లేకుంటే మందిరంలో ఉన్నటువంటి తెర ఏమైంది, 2గా చినిగిపోయింది అన్నమాట. చినిగిపోయి మరి దేవునికి డైరెక్ట్గా మనం ప్రజలందరూ కూడా ప్రార్థన చేసేటువంటి భాగ్యాన్ని అనుగ్రహించాం. సో ఆ విధముగా పాపమునకు ప్రాయశ్చిత్తముగా దేవునికి మనకు మధ్య ఉన్నటువంటి ఆ యొక్క పాపపు బండలను, ఆ పాపపు అడ్డు బండలను దేవుడు తొలగించడానికి అది సాదృశ్యంగా ఉన్నది. సో ఆ విధంగా మరి ఆ యొక్క రక్త ప్రోక్షణను అక్కడ ప్రోక్షిస్తారు. ఆ తర్వాత ఆ క్రొవ్వంతటిని కూడా ఆ దహన బలిపీఠం మీద దహిస్తారు. క్రొవ్వు దేవునిది, దాని నుండి ఇంపైన సువాసన వస్తుంది అనమాట.
సో తద్వారా దేవుడు మరి ఆ ఇంపైన సువాసన ద్వారా మరి ఆయన తృప్తి చెంది మనుషుల పాపములకు ప్రాయశ్చిత్తము చేసినటువంటి వాడుగా ఉన్నారు. సో ఈ విధముగా మనుషుని యొక్క పాపమునకు ప్రాయశ్చిత్తముగా ఈ యొక్క పాప పరిహారార్థ బలి అర్పించబడుచున్నది. మరి కొత్త నిబంధనలో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మనందరి పాపముల కొరకై ఆయన మరి వధించబడినటువంటి వాడుగా ఉన్నాడు. ఆయన పాప పరిహార్థ బలిగా అర్పించబడి ఉన్నాడు. మరియు మనకు దేవునికి తండ్రికి మధ్య ఉన్నటువంటి అడ్డు బండ్లను అడ్డు తెరలు అన్నిటిని తొలగించి మనము అబ్బా తండ్రి అని పిలిచేటువంటి గొప్ప భాగ్యాన్ని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మనకు అనుగ్రహించి ఉన్నారు. చూడండి, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 26-27 వచనాలు. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 26-27 వచనం. మనము సత్యమును గుర్చి అనుభవ జ్ఞానము పొందిన తరువాత బుద్ధిపూర్వకముగా పాపము చేసిన ఎడల పాపములకు బలి ఇకను ఉండదు గాని న్యాయపు తీర్పునకు భయముతో ఎదురు చూచుటయు విరోధులను దహింపబో తీక్షణమైన అగ్నియు నికను ఉండును. సో ఇక్కడ దేవుడు చాలా స్పష్టంగా సెలవిస్తా ఉన్నాడు. బుద్ధిపూర్వకముగా ఎవడైనా పాపం చేసినట్లా మనం సత్యమును గురించి అనుభవ జ్ఞానం పొందిన తర్వాత, అంటే మనం రక్షణ పొందిన తర్వాత విల్ఫుల్ సిన్ అంటే ఉద్దేశపూర్వకముగా బుద్ధిపూర్వకముగా అన్ని తెలిసే పాపము చేసినట్లా ఆ పాపమునకు ఇక బలి ఉండదు. కానీ న్యాయపు తీర్పునకు భయంతో ఎదురు చూచుటయు విరోధులను దహింపబో తీక్షణమైన అగ్ని ఇకను ఉండును. అంటే ఇంకా అలాంటి వారికి అగ్నిగుండమే. కాబట్టి ది వర్డ్ ఆఫ్ గాడ్ ఈస్ సేయింగ్ హియర్ దట్ మనం ఎప్పుడు కూడా బుద్ధిపూర్వకముగా తెలిసి అది పాపము, అది తప్పు, అది అన్యాయము, దేవుని దృష్టికి నేను పాపినవుతానను అది తెలిసి కూడా చేయటం అనేటువంటిది భయంకరం. ముఖ్యమైనటువంటి దేవుని బిడ్డల అలా చేయొద్దని దేవుడు సెలవిస్తా ఉన్నాడు. అలాగ చేయొద్దు. అలాగ చేస్తే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మనకు అర్పించినది వ్యర్థమే. సో కాబట్టి దానికి ఇక మీదట వేరొక బలి అనేటువంటిది ఉండదు అని సెలవిస్తా ఉన్నాడు. పాపములకు బలి ఇక ఉండదు అని అంటున్నాడు. ఇంకా అగ్నిగుండమే అని అంటున్నాడు. సో కాబట్టి మరి మనం జ్ఞాపకం ఉంచుకోవాల్సింది ఏంటంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మన పాపముల కొరకే ప్రాయశ్చిత్తం చేశాడు. కాబట్టి మనము పాపమునకు అవకాశము ఇవ్వకూడదు. పాపమునకు మనం అవకాశం ఇవ్వకూడదు. బుద్ధిపూర్వకంగా పాపము చేయకూడదు. తెలిసి తెలియక ఏమైనా పొరపాటు జరిగితే ప్రభు మనకు దాన్ని జ్ఞాపకం చేసినప్పుడు, పరిశుద్ధాత్మ మనం ఒప్పించినప్పుడు, మన జ్ఞాపకం చేసినప్పుడు మనం ఒప్పుకొని మనపూర్వకంగా విడిచిపెడతాం. అయితే తెలిసి ఎరిగి మరలా అదే పాపము, అదే పొరపాటు మనం కనుక చేస్తూ వెళ్ళినట్లయితే మనం పరలోకంలోనికి వెళ్ళడానికి అది అసాధ్యమని వాక్యం సెలవిస్తా ఉంది. పాపమును పెట్టుకొని పాపము ద్వారా ఎవరు కూడా పరలోక రాజ్యమును వెళ్ళలేరు, దేవుని కలుసుకోలేరు, దేవుని చూడలేరు. పాపమును ఒప్పుకొని విడిచిపెట్టినటువంటి వారే, శుద్ధీకరించబడినటువంటి వారు మాత్రమే పరలోక రాజ్యానికి వెళ్ళగలరు, మరి యేసుక్రీస్తుని ఎదుర్కొనగలరు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనలో ఏమైనా పాపం ఉన్నదా, మనలో ఏమైనా రహస్య పాపం ఉన్నదా, మనం ఏమైనా తెలిసి పాపం చేస్తున్నామా, మనల్ని మనం పరీక్షించుకొని మనల్ని మనం శుద్ధీకరించుకోవాలని ప్రభు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. అందుకనే కీర్తనకారుడు అంటాడు, 119వ కీర్తన 23వ వచనం, Psalms 119 verse 20. Psalm 119 verse 23. నూట 19వ కీర్తన verse 20 అన్నా. verse 20 కాదు, 23 ఏముంది?
అధికారులు నాకు విరోధముగా ఉమ్. సభ తీర్చి మాటలాడుకొందురు. నీ సేవకుడు నీ కట్టడలను ధ్యానించుచుండును. ఆహా, అది కాదు, అది కాదు. ఈ న్యాయ విధుల మీద నాకు ఎడతెగని ఆశ కలిగి ఉన్నది. ఉమ్. ఓకే. ఆ అది కాదు. అక్కడ ఏమంటాడంటే, దేవా నా దినములను నాకు తెలియచేయము. నా యొక్క దినములు ఎన్నో, నా బ్రతుకు దినములు ఎన్నో, నా ఆయుష్ ఎంతో నాకు తెలియచేయము అని వేడుకుంటాడు అనమాట. సో అది ఇక్కడ మనకు లేదు. సో మరి నా దినములు నాకు బయలుపరచము, నేను మరి వాటిని వాటికి అనుగుణంగా నేను చేసుకుంటాను, నేను నిర్దోషిగా నిష్కలంకముగా నేను నీ ఎదుట ఉంటాను అని దేవుడిని అడుగుతాడు. దేవా నా దినములు నాకు తెలియచేయమని అంటాడు. సో ఆ విధంగా ఆ కీర్తనకారుడు పలుకుతాడు. చూడండి, కీర్తనలో 19వ అధ్యాయము 12వ వచనం. కీర్తనలో 19వ అధ్యాయము 12వ వచనం. తన పొరపాటులు అన్నా 19:12 కదన్నా. చదవండి. తన పొరపాటులు కనుగొన వాడెవడు? నేను రహస్యముగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషిగా తీర్చుము. సో ఇక్కడ చెప్తున్నాడు, తన పొరపాటును కనుగొన్న వాళ్ళు ఎవడు? నేను రహస్యముగా చేసినటువంటి తప్పులు క్షమించి నన్ను నిర్దోషిగా తీర్చుము అని అంటున్నాడు. దావీదు ప్రార్థన చేస్తా ఉన్నాడు. ప్రభువా, దేవా నా రహస్య పాపములను క్షమించు, నన్ను కరుణించు, నన్ను పరిశుద్ధునిగా చెయ్యి అని ప్రార్థన చేస్తా ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సో కాబట్టి మరి దేవుని ఎదుట మనల్ని మనము నిర్దోషులుగాను నిష్కలంకులుగాను మనల్ని మనము ఉంచుకున్నాడు. అప్పుడు దేవుడు మనలను దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. మరి మనం దేవుని ఎదుట నిర్దోషులుగా ఉన్నప్పుడు ఆయన మన జీవితాన్ని బట్టి సంతోషిస్తాడు. ఎందుకనంటే పాపము అనేటువంటిది ద్వారం యొద్దనే పొంచి ఉన్నది. సాతానుడు ద్వారం యొద్దనే పొంచి ఉన్నాడు. దావీదు పాపమునకు అవకాశం ఇచ్చాడు. అందుకనే దేవుడు అంటున్నాడు, నువ్వు పాపానికి అవకాశం ఇచ్చావు కనుక మరి ఈ యొక్క గొప్ప ఉపద్రవం నీ మీదకి వచ్చింది అని అంటాడు. ఈవెన్ కయ్యోను మరి పాపం చేసినప్పుడు దేవుడు ఏమంటాడు, పాపమునకు నీ ఎడల వాంఛ కలిగను అని అంటాడు. చూడండి, ఆదికాండము 4వ అధ్యాయము 6వ వచనం, 6-7 వచనాలు. ముఖము చిన్నబుచ్చుకొని ఉన్నావేమి? నీవు సత్క్రియ చేసిన ఎడల తలనెత్తుకొనవా? సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచి ఉండును. నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దానిని ఏలుదు అని. చూడండి, ఇక్కడ ఏమంటున్నాడు, సత్క్రియలు చేయని ఎడల వాకిట ఏముంటుందంట? ఎక్కడ ఉంటుంది పాపము? ద్వారము. వాకిటే ఉంటది. అక్కడ కాచుకొని ఉంటది. ఎప్పుడు నాకు అవకాశం దొరుకుతుందా ఈ గృహంలో, ఎప్పుడు ఈ యొక్క వ్యక్తి హృదయంలో జీవితంలో నాకు అవకాశం దొరుకుతుందా అని కాచుకొని ఉంటది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సో కాబట్టి దేవుడు మనకి సెలవిచ్చేది ఏంటంటే, మనం దేవుని యొక్క దయను రుచి చూసాము, దేవుని యొక్క ప్రేమను మనం రుచి చూసాము, దేవుని యొక్క కృపను మనం రుచి చూసాము కనుక మనం పాపముల విషయమై మనం జాగ్రత్తగా ఉండాలి. పాపం అంటే మనం చూసుకున్నాం. మరలా మనము తెలిసి ఎరిగి పాపం చేసి సాతానుకు మనము అవకాశం ఇవ్వకూడదని దేవుడు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. సో తెలిసిన తర్వాత పాపం చేయటం అనేటువంటిది చాలా భయంకరమైనటువంటి విషయము. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కొంతమంది మనస్సాక్షి అలాగనే వాత వేయబడి అలాగనే వారు మరి చాలా భయంకరమైనటువంటి స్థితిలో ఉంటారు. అలాగనే కంటిన్యూస్గా పాపం చేస్తూ వాత వేయబడిన మనస్సాక్షి వచ్చేసేసి వారు వాక్యంకి రెస్పాండ్ అవ్వరు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా,
అలాంటి స్థితిలోకి ఎవరు కూడా వెళ్ళకూడదని దేవుడు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. కాబట్టి అలా మనం వెళ్లకుండా ఉండాలని అంటే వాక్యమును మనం ధ్యానించాలి, వాక్యమును మనం నెమరు వేసుకోవాలి, వాక్యం అనే పాలను మనం భుజించాలి, మనం అపేక్షించాలి. అపేక్షిస్తూ ఉన్నప్పుడు ఆ వాక్యము మన హృదయంలోనికి వెళ్ళే కొలది మనము శుద్ధీకరించబడతా ఉంటాం, మనం పవిత్రపరచబడతా ఉంటాం, మనం నూతనపరచబడతా ఉంటాం. కాబట్టి ఎందుకు అని అంటే దేవుడే మన పాపములకు ప్రాయశ్చిత్తమైనాడు. దేవుని వాక్యమే మన పాపములకు ప్రాయశ్చిత్తమైనది. వేరే మార్గం లేదు. ఓన్లీ వన్ వే, దట్ ఈస్ త్రూ క్రైస్ట్ జీసస్, బై ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క వాక్యం వలన, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని గురించిన జ్ఞానం వలనే మనము పాపమును జయించగలము, పాపమును అధిగమించగలము, పాపమునకు మనం చోటు ఇవ్వకుండా ఉంటాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, what we need to do is that we should know the word of God more and more. We should know the Christ more and more. Therefore, we will not give an occasion to the Satan and sin to rule over us. మనం పడిపోకుండా ఉన్నట్లు మనం దేవుని యొక్క వాక్యంతో మన హృదయాలను నింపుకున్నప్పుడు మనము పాపమును జయిస్తాం, పాపమునకు అవకాశం ఇవ్వము. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, that's what we do in we see in David's life also. సో పాపం చేశాడు, పొరపాటు చేశాడు, నాతాను ప్రవక్త వచ్చి ఆయన హెచ్చరించినప్పుడు వెంటనే పశ్చాత్తాపడ్డాడు, గోని పట్టుకున్నాడు, ఏడ్చాడు, కన్నీరు కార్చాడు. 7 దినములు కన్నీరు కారుస్తూ ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు, బిడ్డ కొరకు ప్రార్థన చేశాడు. తర్వాత తన పాపాలు ఒప్పుకున్నాడు. కీర్తన 51వ అధ్యాయంలో మనం చూస్తాం. సో చాలా చాలా గంభీరంగా ఆయన పశ్చాత్తాపడతాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒకవేళ మన జీవితంలో ఏదైనా పొరపాటు, తప్పిదం ఏదైనా జరిగినా మన వెంటనే దాన్ని సరిచేసుకున్నాడు. దానికి మనం వీ షుడ్ నాట్ లింగర్ ఆన్, దాన్ని మనం పొడిగించకూడదు. వెంటనే పశ్చాత్తాపడి దాన్ని విడిచిపెట్టాలి. అప్పుడు మనము ప్రాయశ్చిత్తం చేసుకున్నాలి. సో ప్రాయశ్చిత్తం చేసుకోవడం అంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు పాదము దగ్గరకు వచ్చి, ప్రభువా నన్ను క్షమించు, ఈ విషయంలో నేను తప్పిపోయాను, ఈ విషయంలో పొరపాటు జరిగింది, నేను పాపం చేశాను, నన్ను క్షమించు ప్రభు అని ప్రభు దగ్గరకు వచ్చి ఒప్పుకోవటమే. వెరీ సింపుల్, క్రిస్టల్ క్లియర్. ప్రభు నమ్మదగిన వాడు, ఆయన పరిశుద్ధుడు, నీతిమంతుడు కనుక మన పాపములను క్షమించి మనల్ని పరిశుద్ధులుగా చేస్తాడు, నీతిమంతులుగా చేస్తాడు. మన పాపంలో ఆయన అన్నడు చూడడు. మన పాపముల కొరకు ఆయన ప్రాయశ్చిత్తం ఆల్రెడీ చేసి ఉంచాడు, సమస్తమును ఆయన చేసి ఉంచాడు. సో బై ఫెయిత్ వీ హ్యావ్ టు కన్ఫెస్ అండ్ రిపెంట్ ఇఫ్ ఎనీ అన్కన్ఫెస్డ్ సిన్స్ ఆర్ దేర్, ఎనీ సీక్రెట్ సిన్స్ ఆర్ దేర్. మన జీవితంలో ఏమైనా రహస్య పాపములు, ఏమైనా ఒప్పుకొనని పాపములు, జయించలేని పాపములు, మరలా వాటిని మనం చేస్తూ తగ్గిపోతున్నట్లయితే వాటి విషయమై పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో వచ్చి మరి మన ప్రభు దగ్గరకు వచ్చి, ప్రభువా నన్ను క్షమించు, నన్ను కరుణించు, నాకు జయము దయచేయి, ఈ విషయంలో నాకు జయం లేదు ప్రభు అని మనం వేడుకున్నప్పుడు ప్రభు మనకు జయాన్ని దయచేస్తారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తే మన పాపములకు ప్రాయశ్చిత్తము. ఈ ఒక్క మాట చదువుకొని మనం ముగించుకుందాం. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము, యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం. 1 John chapter 2 verse 2. నేను మాత్రమే గాక సత్యమును ఎరిగిన వారందరూ మనలో నిలుచుచు మనతో ఎల్లప్పుడూ ఉండు సత్యమును బట్టి మిమ్మల్ని నిజముగా యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాదు, సర్వలోకమునకును శాంతికరమై ఉన్నాడు. సో ఫుట్నోట్ లో ప్రాయశ్చిత్తమై ఉన్నాడు అని రాసింది కదా. పాపములకు ప్రాయశ్చిత్తమై ఉన్నాడు. సో ప్రభు అయినటువంటి మన పాపములకు ప్రాయశ్చిత్తము, ఆయన వాక్యమే మన ప్రాయశ్చిత్తము. ఆయనే మన పాపములను క్షమించేవాడు, మన పాపములను తుడిచివేసేవాడు.
మన పాపములను తీసివేసేవాడు, సముద్ర గర్భంలో పారవేసేటువంటి వాడు, మరలా దాన్ని అన్నడను జ్ఞాపకం చేసుకున్నటువంటి వాడు మన దేవుడు. ఏమైనటువంటి దేవుని బిడ్డలారా, కాబట్టి ఈ యొక్క పాపము అనేటువంటి దాన్ని మనం జయించవలసి ఉన్నది. దానితో మనం పోరాడవలసి ఉన్నది. పాపంలో ప్రాయశ్చిత్తం జరగకపోతే మనకు విమోచన లేదు, మనకు పరలోకం లేదు. కాబట్టి పాపం విషయంలో మనం అజాగ్రత్తగా ఉండకూడదు. మనము చాలా మెలకు కలిగి చురుగ్గా మనం జాగరూకులమై చాలా భయభక్తులతో మనం ఉండాలి. ఆ పాపమును, దాని పర్యవసానమును మన జీవితంలోనికి రాకుండా మనం కాపాడాలి. అది కేవలము దేవుని యొక్క వాక్యము ద్వారానే, దేవునితో సహవాసం ద్వారానే అది సాధ్యము. కాబట్టి ప్రభు అలాగ ఉండాలని కోరుతున్నాడు. ప్రభు దేవుని యొక్క ఆశ అదే. దేవుని యొక్క ఆశ అంతా కూడా ఏంటంటే, నా రక్తంలో కడగబడినటువంటి బిడ్డలు, నా సొత్తైనటువంటి బిడ్డలు మరలా పాపమునకు దాసులు కాకూడదు, మరలా పాపమునకు చోటు ఇవ్వకూడదు, మరలా దుష్టునికి అవకాశం ఇవ్వకూడదు అని ప్రభు ఆశపడతా ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రభు సమస్తమును చేశారు. మనకు కావాల్సిన వాటిని అన్నిటినీ కూడా ఆయన కలువరి శిలువలో చేశారు. He has finished all things on the cross of Calvary. By faith మనము జీవించాలి, విశ్వాసం మూలంగా మనం జీవించాలి. యేసుక్రీస్తు నందలి విశ్వాసం ద్వారా మనం పాపమును జయించాలి. యేసుక్రీస్తు మనకు అనుగ్రహించినటువంటి ఆ యొక్క వాక్యము ద్వారా మనము పాపము జయించాలి. ఆ విధంగా జీవించాలని ప్రభు మన కొరకు ప్రాయశ్చిత్తం చేసి ఉన్నాడు కనుక మనం జయ జీవితం జీవించాలని ప్రభు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. దేవుడు ఈ మాటలను దీవించుగా ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు, మా గొప్ప దేవ, అల్ఫా ఒమేగా అయిన తండ్రి, ఆది అంతమైన దేవా, మీ వందనాలు. నిన్న నేడు రేపు నిరంతరం ఒక్క రీతిగానే ఉన్న ప్రభువానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. దేవా, ఆ యొక్క ఉదయకాల సాగు ప్రభా మేము ఆరాధించి కొనియాడుచున్నాను. దేవా, పాప పరిహారార్థ బలిని గురించి మీరు జ్ఞాపకం చేస్తూ వచ్చారు. ఆ రక్తము అడ్డు తెరలకు పోయబడినది. తద్వారా ప్రభా మాకును ప్రభా తండ్రి అనే దేవునికి మధ్య ఉన్నటువంటి పాపం అనేటువంటి తెరలు తొలగించబడినాయి. దేవా తండ్రి, మేము పరిశుద్ధులుగా చేయబడ్డాం. దేవా, తండ్రితో కూడా సమాధానపరచబడ్డాం. దేవా, అబ్బా తండ్రి అని పిలిచే గొప్ప భాగ్యాన్ని ఇచ్చావు. మీకు వందనాలు, స్తోత్రాలు. ప్రభా, ఆ దినములలో ప్రతి సంవత్సరము ప్రభా 2-3 సార్లు బళ్ళు అర్పించేవారు, పాప పరిహారార్థ బళ్ళు అర్పించేవారు. ప్రభా, ఇప్పుడైతే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఒక్కసారి నాయన బలిగా అర్పించడాన్ని బట్టి ప్రభా నాయన మా పాపంలో క్షమాపణ దొరికి ఉన్నది, ప్రాయశ్చిత్తం జరిగి ఉన్నది. ప్రభా, మేము బళ్ళు అర్పించవలసిన అవసరం లేదు. దేవా, మీరు చేసిన కలువరి శిలువ గొప్ప త్యాగంను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను, మీకు స్తుతులు అర్పిస్తున్నాను. దేవా నాయన, పాపము ద్వారం యొద్దనే పొంచి ఉన్నది ప్రభా. దుష్టుడు నాయన ద్వారం యొద్దనే పొంచి ఉన్నాడు ప్రభా. దుష్టునికి అవకాశం ఇవ్వకుండా సహాయం చేయి. మా ప్రియులందరినీ మీరు కాయము, కాపాడము. దేవా, మీ వాక్యంతో వారి హృదయాలను నింపుము. దేవా, మీ పరిశుద్ధ ఆత్మతో నింపుము. దేవా, మీ కృపను, మీ కనికరం నుంచుము, మీ కాపుదల నుంచుము. దేవా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. దేవా, యేసుక్రీస్తు ప్రేమను రుచి చూసిన తర్వాత మరలా దాసత్వంలోనికి వెళ్ళకూడదని మీ వాక్యం సెలవిస్తా ఉంది ప్రభా. మరలా పాపంలోనికి వెళ్ళకూడదని మీ వాక్యం సెలవిస్తా ఉన్నది ప్రభా. మేము శరీరంలో ఉన్నాం ప్రభా, కొన్ని రహస్య పాపములు, కొన్ని ప్రభా కొన్ని తెలియనటువంటి ప్రభా నేను సీక్రెట్ సిన్స్ అనేటువంటి ప్రభా తెలియని పాపాలు మా జీవితంలోకి వస్తూ ఉంటాయి. వాటన్నిటిని బట్టి ప్రభా మీ పాద సన్నిధిలో ప్రభా వేడుకొనిచున్నాం, క్షమించమని ప్రార్థన చేస్తున్నాం. వాటన్నిటి నుంచి మమ్మల్ని విడిపించమని ప్రార్థన చేస్తున్నాం. దేవా, మా జీవితంలో ఎక్కడ పాపమునికి మేము చోటీయకుండా మా మాటల ద్వారా, మా క్రియల ద్వారా, మా తలంపుల ద్వారా, మా ప్రవర్తన ద్వారా ప్రభా మేము నిర్దోషులుగా, నిష్కలంకులుగా, పవిత్రులుగా ఉండడానికి సహాయం చేయండి. ఆజ్ఞ అతిక్రమమే పాపము, మేలు చేయన ఎరిగి ఉండి సామర్థ్యం చేయకపోవటమే పాపము, దుర్నీతి సకల దుర్నీతి పాపము ప్రభా. నేను మా జీవితం అలా ఉండకుండా నాయన మరి మీకు మీ దృష్టికి యోగ్యంగా మేము ఉండడానికి సాధించండి, మీకు అంగీకారంగా ఉండడానికి సాధించండి.
మీ కృపను అనుగ్రహించి మీ దయ చూపించి మీ నామను మహింపరచకండి, మీ దూతలను తోడుగా ఉంచండి. దేవా మరొకసారి మీరు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు వందనాలు. ముఖ్యంగా విజయ్ కుమార్ అక్క కొరకు ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ఈ దినమున ప్రభా మరి అక్క ట్రాన్స్ఫర్ కొరకు ఆప్షన్స్ పెట్టుకునాలి. రేపటి దినమున రిజల్ట్ ప్రభా సింగరకొండ కొరకు ఆశపడుచున్నారు. నాయన మరి రామారావు కూడా మీరు అక్కడ ఇచ్చినందుకు స్తోత్రాలు ప్రభా. ఆ ప్రాంతంలోని మీ దాసురాలు కూడా నాయన ట్రాన్స్ఫర్ అనుగ్రహించమని ప్రార్థన చేస్తాం. అధికారుల మనసులను నువ్వు ప్రభా మంచి మనసును వారికి దయచి దేవా మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తుంది. వారిద్దరు కుమార్తెలను దీవించి ఆశీర్వదించు దేవా. భార్గవ వివాహం కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. దయగలిగిన తండ్రి నీ చిత్తానుసారముగా ఆ వివాహ కార్యక్రమమును నువ్వు ఘనముగా జరిగించమని ప్రార్థన చేస్తున్నాను. ప్రతి విధమైన అడ్డంకులను నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో తొలగించమని ప్రార్థన చేస్తున్నాను. దేవా మరే కృప చూపించు దేవా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అదేవిధంగా ప్రభా నైనా సోమశేఖర్ను కనికరించుము, తన యొక్క కుటుంబాన్ని దీవించుము, తనకు ఒక పరిణామ జాబును దయచే, ద్వారం తెరువు ప్రభా. నువ్వే సాయించే. నువ్వు నమ్మదగిన దేవుడు, పిడుగుని ఎడబాయిన దేవుడు ప్రభా. నాయన మంచి ఈవులతో నువ్వు ఆశీర్వదిస్తానని సెలవిచ్చావు, సాయించు. నాయన బాలేశ్వరం కూడా దీవించుము ప్రభా. మరి తనకి ట్రాన్స్ఫర్ విషయాలు మీరు సాయించే, మరి ఒక చోట ఉండడానికి కృప చూపించు. తల్లిదండ్రులను తాకి ముక్తి స్వస్థపరచమని ప్రార్థన చేస్తున్నాను. రామచంద్రుని బట్టి మీకు వందనాలు ప్రభా. దేవా నాయన తమ్ముని మీరు దీవించి ఆశీర్వదించి నాయన మీరు నడిపిస్తూ వస్తున్నందుకు వందనాలు. ఆత్మీయంగా బలపరచము దేవా. మీ సన్నిధిని తోడుగా ఉంచము, జాబులో మీరు తోడుగా ఉండము, మీరే సాయం చేయము. నేను మీరే దీవించి ఆశీర్వదించు. తద్వారా ద్వారా ప్రభా తన భార్య ప్రభా తన బిడ్డలు సంపూర్ణంగా రక్షణ మారు మనసు అనుగులోనికి వచ్చి దేవా మీకు సాక్షులుగా ఉండడానికి సాయించి నేను మీ స్తోత్రాలు. తద్వారా తన తల్లిదండ్రులు తన సహోదరుడు తెలుసుకోవడానికి సాయించి మీ వందనాలు. వెంకటేశ్వరాన్ని కూడా జ్ఞాపకం చేసుకో ప్రభా. తండ్రి ప్రభా మరి పొంగనూరు పాలిటెక్నిక్ కాలేజీలో ప్రిన్సిపల్గా ఉంటున్నాడు. ఎన్నో బాధ్యతలు ఉన్నాయి, మీరే తోడుగా ఉండి సాయం చేయండి. మన పిల్లల చదువును కూడా దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తాను. మీరే కృప చూపించి అపాత్రుని నలుపునే నన్ను కూడా నువ్వు జ్ఞాపకం చేసుకో ప్రభా. నన్ను మీరు అభిషేకించి బలపరచుము. మీ వాక్యం బోధించడానికి తగిన వాడిని కాదు ప్రభా. మీ ఆత్మతో అభిషేకించి నేను మాకు అందరికి కావాల్సిన ఆత్మీయ ఆహారాన్ని దయచేయమని, మమ్మల్ని నూతన పరచమని, శుద్ధీకరించమని, పవిత్రపరచమని వేడుకుంటాం. నాయన మీరు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి వందనాలు. దినమంతట్లో తోడుగా ఉండి సాయం చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్.